జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అయోధ్య రాములు వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిన్నటి పార్టులో మీకు 16వ తారీఖు నుంచి జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయి అన్నటి వరకు వివరించడం జరిగింది. ఈ రోజున 16వ తారీఖున జరిగిన కార్యక్రమాలు, 17న జరిగిన కార్యక్రమ వివరాలు, 18 కార్యక్రమమైన వివరాలు వివరిస్తున్నాను, ఆలకించండి. అయోధ్య ఆలయంలో గర్భగుడి ద్వారాలు బిగింపు. సంక్రాంతి పర్వదినాన సోమవారం అయోధ్య రామాలయంలోని గర్భగుడికి ప్రధాన ద్వారం ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ బోయినపల్లిలోని అనురాధ టింబర్ ఎస్టేట్ నిర్వాహకులు చదలవాడ శరత్ బాబు తెలిపారు. ప్రధాన ఆలయంలోని 18 ద్వారాలకు గాను 14 బంగారు పూతతో తయారు చేయించామని, మిగతావి బలార్షా టేకుతో తయారు చేసి బిగించామన్నారు. మంగళవారం ఆయన అయోధ్య నుంచి వివరాలు తెలియజేశారు. ఆలయంలో ద్వారాలన్నిటినీ తామే తయారు చేస్తున్నామని, ఆలయం ఎదుట 9 రాజగోప ద్వారాలు కూడా ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఆలయ సముదాయానికి సంబంధించిన మొత్తం 127 ద్వారాల పనులు పూర్తి చేసి బిగించినట్లు వివరించారు. మరో 400కు పైగా తయారు చేయవలసి ఉందన్నారు. సంవత్సరంలోగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. తాము తయారు చేసిన ద్వారాలన్నింటినీ అయోధ్య ఆలయ ట్రస్ట్ వారు పరిశీలించి సంతోషం వ్యక్తం చేశామన్నారు. గర్భగుడికి ఏర్పాటు చేసిన బంగారు పూత ద్వారం ఇది. అయోధ్య శ్రీరాముడికి 1265 కేజీల భారీ లడ్డు. అయోధ్య శ్రీరాముడికి హైదరాబాద్లో తయారు చేసిన భారీ లడ్డు తరలనుంది. కంటోన్మెంట్ టికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణన్ రెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1265 కిలోల భారీ లడ్డు తయారు చేయించారు. మంగళవారం వారు మాట్లాడుతూ, ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన రోజునే ప్రాణ ప్రతిష్ఠకు ఎన్ని రోజులు పడుతుందో అంత బరువున్న లడ్డూను నైవేద్యంగా సమర్పించాలని నిర్ణయించుకున్నాము. ఈ విషయమై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధిని చంపత్రాయని సంప్రదించి అనుమతులు పొందాము. ఆయన సూచనలతో 1265 కిలోల భారీ లడ్డు తయారు చేశామని చెప్పారు. బుధవారం తాడుబందులోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద నుంచి అయోధ్యకు బయలుదేరనున్న లడ్డు యాత్రను కేంద్ర మంత్రి కృష్ణరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఓం జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. నేడు అనగా బుధవారం నాడు రామ్లల్లా విగ్రహం భక్తుల సేవకు దివ్య అయోధ్య యాప్. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువు మంగళవారం నుంచే మొదలయ్యాయి. జనవరి 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదని, 23 నుంచి భక్తులకు రామలల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ట్రస్ట్ ప్రకటించింది. బుధవారం రామలల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది. అయోధ్యకు వచ్చే భక్తులు రామ మందిరంతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు, వసతి సమాచారాన్ని దివ్య అయోధ్య యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ యాప్ను సీఎం యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. జనవరి 19 నుంచి లఖ్నపూర్ అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. అతిథుల కోసం టెంట్ సిటీ సిద్ధం. అయోధ్య ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ అయోధ్యకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. పలు హైటెక్ సదుపాయాలున్న ఇందులోని కాటేజీలను వీవీఐపీలకు బస కోసం కేటాయించనున్నారు. నిషాద్ రాజ్ అతిథి గృహాల్లో పేరిట నిర్మించిన ఈ టెంట్ సిటీలో మొత్తం 4 కాటేజీలు ఉంటాయి. భోజనాల కోసం సీతా రసోయి, శబరి రసోయి అనే 2 డైనింగ్ హాళ్లను నిర్మించారు. ఇందులో ఒకటి వీవీఐపీలకు, మరొకటి వీఐపీలకు కేటాయించారు. ఈ హాళ్లలో రోజుకు 500 మంది భోజనం చేయవచ్చునని నిర్వాహకులు తెలిపారు. టెంట్ సిటీ భద్రత కోసం కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. పర్యాటకులు సరయూ నదిలో విహరించేందుకు సౌరశక్తితో నడిచే పడవలను సిద్ధం చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలో శాస్త్రీయ సంగీతం వినిపించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీత విద్వాంసులను ఎంపిక చేసినట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. దాదాపు 8,000 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశామని, 50 దేశాల నుంచి 53 మంది ప్రత్యేక అతిథులు ఇచ్చేస్తున్నారని వెల్లడించారు. బాహుబలి అగరవత్తి వెలిగించారు హోయ్.
అయోధ్య రాముడికి గుజరాత్లోని వడోదర భక్తులు కానుకగా పంపిన 108 అడుగుల బాహుబలి అగరత్తిని వెలిగించారు. పంచద్రవ్యాలు కలిపి 3610 కిలోల బరువుతో రూపొందించిన ఈ అగరబత్తిని 5 లక్షల వ్యయంతో తయారు చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మహంత నృత్య గోపాల్ దాస్ జీ మహారాజ్ దీనిని వెలిగించారు. మరోవైపు 56 రకాలతో కూడిన 560 కిలోల పేరామిఠాయి బూడిద గుమ్మడికాయతో తయారు చేసినది ఆగ్రా నుంచి 1000 కిలోల లడ్డూలు మధుర నుంచి అయోధ్యకు చేరుకున్నాయి. రాముల వారి పూజ కోసం వెండి పూజా సామాగ్రిని చెన్నైకి చెందిన ఆభరణాల సంస్థ రూపొందించింది. అలీఘర్లో నివసించే ఓ కుటుంబం అయోధ్య రామాలయం కోసం 400 కిలోల బరువైన తాళాన్ని తయారు చేసి ఇచ్చింది. ఆహ్వాన పత్రికపై బాలరాముడి రూపం, అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న బాలరాముడి విగ్రహం చిత్రాలు బయటకు వచ్చాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఆహ్వాన పత్రికలపై బాలరాముడి రూపాన్ని ముద్రించారు. మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేసిన ఆ బాలరాముడి చిత్రాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులు ఇంకా వెల్లడించలేదు. 5 ఏళ్ల వయస్సున్న బాలరాముడు నిలబడి ఉన్న రూపంలో విగ్రహం ఉంటుందని మాత్రమే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఇది బుధవారం నాడు పేపర్ న్యూస్. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అయోధ్యలోని గర్భగుడిలో పూజలు ప్రారంభం. అయోధ్యలో విగ్రహం కళ్ళు గంతలు విప్పి బాలరాముణ్ణి దర్శించుకోనున్న ప్రధాని. అయోధ్యలో ఈ నెల 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమ ప్రధానమంత్రి చేతుల మీదుగా జరుగుతుండగా ముందుగా శ్రీరాముని విగ్రహం కళ్ళకు ఉన్న గంతలు విప్పి భగవంతుని దర్శనం చేసుకున్నాక మోదీ హారతి ఇవ్వనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ప్రధాని వెంట ఉంటారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి మహారాజ్ తెలిపారు. ప్రాణప్రతిష్ఠకు ముందుగా జనవరి 16 నుంచి 6 రోజుల పాటు జరుగుతున్న పూజా కార్యక్రమాలను వ్యక్తిగత భద్రత కారణాల రీత్యా ప్రధాని మోడీ నిర్వహించలేరు కాబట్టి ఆయనకు బదులుగా ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు అన్ని పూజల్లోనూ పాల్గొంటున్నట్లు వివరించారు. 121 మంది ఆచార్యులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం సరయూ నదీ తీరంలో కలశ పూజ చేశారు. అనంతరం సరయూ నీటిని కలశాలలో రామమందిరానికి తీసుకుని వెళ్లారు. గర్భగుడిలో రాముడి విగ్రహం ప్రతిష్ఠించే చోట ట్రస్ట్ సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ పూజలు చేసి హారతి ఇచ్చారు. గురువారం బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. ఏటా శ్రీరామనవమి నాడు గర్భగుడిలోని రామ్లల్లా నుదుటిపై 6 నిమిషాల పాటు సూర్య తిలకం మెరిసేలా కటకాలు అద్దాలను అమర్చారు. ఎస్కే పాణిగ్రాహి సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం ఈ ఏర్పాట్లు చేసింది. మోడీయే ప్రధాన కర్త. లక్ష్మీకాంత్ దీక్షిత్ అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకలలో మోడీ నరేంద్ర మోడీ గారే ప్రధానకర్తగా ఉంటారని ఆ క్రతువును నిర్వహించనున్న ప్రధాన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ బుధవారం తెలిపారు. ప్రధాన ఘట్టానికి ముందు పూజల క్రతువుల్లో పాల్గొంటున్న ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు పవిత్రోత్సవం రోజున కూడా కర్త, యజమాన్గా ఉంటారన్న వార్తలను ఆయన త్రోసిపుచ్చారు. సాధారణంగా ప్రార్థనలు ఎవరి తరపునైతే జరుగుతాయో, పూజలకు ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో వారిని యజమానిగా వ్యవహరిస్తారు. వారణాసి నుంచి అయోధ్యకు బయలుదేరుతూ లక్ష్మీకాంత్ దీక్షిత్ మీడియాతో ఈ మాటలు అన్నారు. అలాగే అయోధ్యకు చేరిన భారీ లడ్డు, హైదరాబాద్ నుంచి అయోధ్యకు చేరిన భారీ లడ్డు, అలాగే బుధవారం ఊరేగింపుగా రాముడు రామ్లల్లాను ఊరేగిస్తున్న దృశ్యాలు బుధవారం సాయంత్రానికి గర్భగుడికి చేరడం, అలాగే ఆంజనేయుల స్వామికి సంబంధించిన యాగశాల దగ్గర జనాలు గుమికూడి ఉన్నారు. నిన్న
ఈ ఈరోజు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గర్భగుడికి చేరిన అయోధ్య రామయ్య 3 రోజుల జలాధివాసం, గణపతి వరుణ పూజలు. రామ జన్మభూమి అయోధ్యలోని గర్భగుడికి ఎట్టికేలకు బాలరాముడు చేరుకున్నాడు. పాలిథిన్ కవర్లతో కప్పిన విగ్రహాన్ని బుధవారం రాత్రి ఏటీఎస్ కమాండోల భారీ భద్రత మధ్య రామ జన్మభూమి ఆవరణకు తరలించాక గురువారం ప్రత్యేక క్రేను సాయంతో గర్భగుడి లోపలికి తీసుకువచ్చారు. 51 అంగుళాల ఈ విగ్రహాన్ని మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. వేద పండితుల మంత్రాల నడుమ ట్రస్ట్ సభ్యుల సమక్షంలో తరలింపు కార్యక్రమం జరిగింది. మందిర నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్రా పర్యవేక్షించారు. 6 రోజుల పూజా కార్యక్రమాలలో గురువారం జలాధివాసంలో భాగంగా విగ్రహాన్ని నీటితో శుభ్రపరిచారు. గణేష్ పూజ, వరుణ పూజ నిర్వహించారు. గర్భగుడి వెలుపల వాస్తు పూజ చేశారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలకు దీపావళిలా జరపండి. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుకలను దీపావళి పండుగలా జరపాలని కేబినెట్ సహచరులకు మోడీ సూచించారు. ఆ రోజు తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని, పేదలకు అన్నదానం చేయాలని చెప్పారు. ఈ నెల 22 తర్వాత తమ రాష్ట్రాల భక్తులతో కలిసి అయోధ్యను సందర్శించాలని మంత్రులకు సూచించారు. అయోధ్య పోస్టల్ స్టాంపు విడుదల చేసిన ప్రధానమంత్రి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. రామమందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవట్రాజు, శబరిమాతలపై మొత్తం 6 స్టాంపులు రూపొందించారు. అయోధ్య ఆలయం ఆవరణలో కళాఖండాలు, సూర్య భగవానుడు, సరయూ నది బొమ్మలతోనూ పంచభూతాలను ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేశారు. వీటితో పాటు శ్రీరాముడిపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో రూపొందించిన పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. 48 పేజీల ఈ పుస్తకంలో 20కు పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులను పొందుపరిచారు. అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కాంబోడియా దేశాలు సహా ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు శ్రీరాముడిపై ప్రత్యేక స్టాంపులను విడుదల చేశాయి. ఈ స్టాంపులు చారిత్రాత్మక ఘటనలను భావితరాలకు చేరవేసే మాధ్యమాలని ఈ సందర్భంగా మోడీ అన్నారు. ప్రసాదం ఆన్లైన్లో విక్రయించటం లేదు. ట్రస్ట్ రామమందిర ప్రసాదాన్ని ప్రస్తుతానికి ఆన్లైన్లో విక్రయించటం లేదని రామజన్మభూమి ట్రస్ట్ క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జి ప్రకాష్ గుప్తా స్పష్టం చేశారు. భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున అయోధ్యతో పాటు పరిసర ప్రాంతాల వాతావరణాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేసేందుకు వీలుగా భారత వాతావరణ విభాగం ప్రత్యేక వెబ్ పేజీని ప్రారంభించింది. ప్రాణప్రతిష్ఠ వేడుకలకు పలువురు ప్రముఖులు రానుండడంతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏఐ సాంకేతికత, హ్యూమన్ ఇంటెలిజెన్స్తో కూడిన 10,000 సీసీ కెమెరాలకు తోడు అనుమానాస్పద వస్తువులను గుర్తించేలా 4.5 కిలోమీటర్ల పరిధిలో డోములను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో పాటు సుమారు 10,000 మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలను ఉపయోగించారు. కేంద్ర కార్యాలయాలకు, బ్యాంకులకు సగం రోజు సెలవు. అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నందున ఈ నెల 22వ తేదీ సోమవారం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 వరకు సెలవు ప్రకటిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ ఉత్తర్వులను బ్యాంకులకు వర్తింపజేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సెలవు వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. ఉత్తరప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, అస్సాం, ఒడిశా రాష్ట్రాలు కూడా సెలవును ప్రకటించాయి. అయోధ్యకు తిరుమల లడ్డూలు సిద్ధం. తిరుమల అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తిరుమల నుంచి 1,00,000 లడ్డూలను పంపేందుకు తిరుపతి తిరుమల దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు. 25 గ్రాముల బరువు ఉన్న లడ్డూను ఆలయ పోటు నుంచి శ్రీవారి సేవా సదనకు తరలించి
అక్కడ శ్రీవారి సేవకులతో చిన్న చిన్న కవర్లలో 2 చొప్పున ప్యాకింగ్ చేశారు. తిరుమల దేవస్థాన వాహనాల్లో 2 రోజుల్లో అయోధ్యకు తరలించి ప్రాణ ప్రతిష్ఠ రోజున భక్తులకు పంపిణీ చేయనున్నారు. అయోధ్యలో జరిగే వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రసాదాలు పంపాలని బోర్డు సమావేశంలో ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసినదే. జై శ్రీరామ్. అయోధ్య రామాలయానికి సిరిసిల్ల బంగారు చీర. సిరిసిల్ల నేత కార్మికుడు హరిప్రసాద్ రూపొందించిన బంగారు చీరను భాజపా ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం పరిశీలించారు. దీన్ని ఈ నెల 26న ప్రధాని మోడీకి అందజేసి శ్రీరాముడి పాదాల చెంతకు చేర్చేలా చూస్తానని తెలిపారు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాంతాన్ని తెలియజేసే చిత్రాలను ఈ చీరలో నేశామని, 8 గ్రాముల బంగారము, 20 గ్రాముల వెండి ఉపయోగించి 20 రోజుల్లో తయారు చేశామని హరిప్రసాద్ తెలియజేశారు. ఈరోజు కార్యక్రమాలు అన్నీ తెలియపరచడం జరిగింది. 16వ తారీఖుని, 17వ తారీఖుని, 18వ తారీఖుని జరిగినవి. ముఖ్యంగా వీటిల్లో ఘట్టాలు ఏంటంటే 16వ తారీఖున పూజలు అవి నిర్వహించారు. 17వ తారీఖున జరగవలసిన ఊరేగింపు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు, వేరే కార్యక్రమాలు చేశారు. అలాగే 17వ తారీఖున ఈవినింగ్కి సాయంత్రానికి బాలరాముడు అయోధ్య దేవాలయానికి చేరాడు. 18వ తారీఖుని దాన్ని దేవాలయంలో పెట్టడము, అలాగే 1008 కలశాలతో యాగము చేయడం జరిగింది. అలాగే మిగతా విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి హైదరాబాద్లో సిరిసిల్లలో ఒక పట్టు చీరను వేశారని, ఆ చీర వివరాలు, అలాగే మన తిరుపతి దేవస్థానం వాళ్ళు లడ్డూలు రెడీ చేశారని, అలాగే నిన్న 17వ తారీఖుని ఆంజనేయ స్వామికి యొక్క ప్రదక్షిణ చేసేటువంటి జనాల్ని చూపెట్టడం జరిగింది. అలాగే మిగతా విషయాలన్నీ కూడా రేపటి నుంచి ఏ రోజుకా రోజు 22వ తారీఖున ప్రతిష్ట జరిగే వరకు చూపెడతాను. ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.